మీరు ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్గా నియామకమై సుమారు సంవత్సరంన్నర గడిచింది. ప్రస్తుతం ఇప్పటికీ మీ అనుభవాలు ఏంటి? నెలకు ఎన్ని కేసులు వస్తుంటాయి, ఎట్లుంటాయి? నెలకు దాదాపు ఒక 100 కేసులు వస్తుంటాయి. ఎందుకంటే ఎన్నో గ్రామాల నుంచి 33 జిల్లాల నుంచి ఎస్సీ ఎస్టీలకు న్యాయం జరుగుతలేదని, మా భూములు కబ్జాకు గురవుతున్నాయని, తర్వాత ఎస్సీ ఎస్టీ కేసులు నమోదు చేస్తలేరని, పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తలేరని చెప్పి రకరకాల కేసులు దాదాపు 200-300 కేసులు వస్తుంటాయి ఒక నెలలో దాదాపు. అవన్నీ కూడా 1 by 1 మేము పరిష్కారం దిశగా ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎక్కువగా భూ సమస్య వస్తుంటాయి. ల్యాండ్ రిలేటెడ్ కేసులు ఎక్కువ వస్తుంటాయి, ఎస్సీ ఎస్టీ కేసులు కూడా ఎక్కువ వస్తుంటాయి, రెండే. ఈ కేసుల్లో మీరు బాగా సంతృప్తి చెందిన కేసు ఏంటి? మేము పరిష్కారం చేయగలిగినామని. దాదాపు 33 జిల్లాల నుంచి చాలా రకాల కేసులు, ల్యాండ్ సంబంధించిన కేసులు వస్తుంటాయి. మేము అందరికి కూడా కలెక్టర్లకు డైరెక్షన్స్ ఇస్తూ ఉంటాం, ఫోన్ల ద్వారా తెలుపుతాం, డిఓ లెటర్ ద్వారా తెలుపుతుంటాం. ముఖ్యంగా ఏంటంటే ఫస్ట్ కేసులో కొల్లాపురం నియోజకవర్గం మన సెంచు ఈశ్వరమ్మ అనే మహిళపై వాళ్ళు అఘాయిత్యం చేసిండ్రని మా దృష్టికి వచ్చింది. ఆ కొల్లాపురం వెళ్ళి ఆ సెంచు ఈశ్వరమ్మకు వాళ్ళకు న్యాయం చేయాలని చెప్పి మేము విజిట్ చేసి ఆమెకు ఇందిరమ్మ ఇల్లు ఇప్పించినాం. ఆమెకు 5 లక్షల రూపాయలు ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం చేయించినాం. ఆమెకి ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించాలని చెప్పి కూడా మేము కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చినాం. వెంటనే కలెక్టర్ గారు అక్కడ మరి నాగర్ కర్నూలు మన కలెక్టర్ గారు సత్వరమే వారికి అటెండర్ ఉద్యోగం కూడా ఇవ్వడం జరిగింది. నాకు చాలా సంతృప్తిని ఇచ్చిన కేసు అది. రెండవ కేసు ఏంటంటే అశ్వరావుపేట ఎస్ఐ గారు ఆత్మహత్య చేసుకున్నారు. అక్కడ ఆ కుటుంబాన్ని మేము పరామర్శించి ఆ జరిగిన సంఘటన ఏంటి అని తెలుసుకొని ఆ భార్యకు ఉద్యోగం ఇప్పించే ప్రయత్నం చేసిన. ఎస్ఐ స్థాయిలో ఉండి కూడా ఆత్మహత్య చేసుకోవడానికి కారణాలు ఏమన్నా? ఇక అది కొంచెం ఆత్మహత్య చేసుకోవడం అయితే పిరికిపంద చర్యనే. ఆయన పై అధికారులు చెప్పేది ఉండే, తర్వాత ఏసీపీ అక్కడ ఉన్నటువంటి మన ఏసీపీకి కానీ తర్వాత సిపికి కానీ చెప్పేది ఉండే. చెప్పకుండా ఆయన ఆత్మహత్య చేసుకోవడం మాత్రం చాలా బాధ కలిగించింది. మరి అప్పుడు ఆయనంతలో ఆయన్నే కొంచెం అవుతున్న విభేదాలు ఉండి చేసుకోవడం జరిగింది. దాని తల్లిదండ్రులు పిల్లలు మాత్రం అనాథలు అయిపోయిందని చెప్పి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని చెప్పి మేము ముందు ఉండి అక్కడ పరామర్శించి పోయి అక్కడ వాళ్ళకి న్యాయం చేయించినాం. అక్కడ ఉన్నటువంటి ఎస్పీ గారు కానీ తర్వాత కలెక్టర్ గారు కానీ వాళ్ళకి న్యాయం చేసారు, చేయించినట్టు మేము ఆదేశాలు ఇచ్చినాం, చేయించినాం. ప్రధానంగా ఈ 2 కేసులు. 2 కేసులు ప్రధానంగా. ఇంకోటి మాలబంటి అలియాస్ కృష్ణ అనేటువంటి వ్యక్తి కూడా అక్కడ ఒక గౌడ్స్ అమ్మాయిని ఆ పిల్లగాడు పెళ్లి చేసుకుంటే ఆయనను హత్య చేశారు. అక్కడ పోయినాం. అక్కడ పోయి కూడా సూర్యాపేట దగ్గర పోయి ఆయనను పరామర్శించి మరి ఆ కుటుంబానికి కూడా న్యాయం చేయాలని మా ఉద్యోగం ఇంకా రాలేదు, కానీ ప్రభుత్వం తెచ్చేటువంటి పరిహారం అంతా ఇప్పించినాం. ఆడ పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేసినాం, మరి అక్కడ అవగాహన కల్పించినాం. ఇట్లా చేయడం మాత్రం కరెక్ట్ కాదు. ఈ 78 సంవత్సరాల తర్వాత కూడా మరి కులాంతర వివాహాలు జరిగితే దాన్ని మనవాదులు వ్యతిరేకించడం మంచిదే కాదని చెప్పి అక్కడ కూడా చెప్పడం జరిగింది. ఆ కుటుంబానికి న్యాయం చేస్తున్నాం. అటువంటి కుటుంబాలు ఇవి ఉన్నా కానీ మేము తప్పకుండా ఆ కుటుంబానికి అండగా ఎస్సీ ఎస్టీ కమిషన్ ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. ఎస్సీ ఎస్టీ కమిషన్ ద్వారా ఇచ్చిన ఆదేశాలు పూర్తి స్థాయిలో అమలవుతున్నాయా? ఏమైనా ఎక్కడైనా లోపాలు ఉంటున్నాయా? దాదాపు మేము 33 జిల్లాలలో ఇప్పటి వరకు 28 జిల్లాలు మేము రివ్యూ చేసినాం. ఎక్కడైనా కానీ తప్పకుండా కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ మేము ఇచ్చిన ఆదేశాలను తప్పకుండా 90% అమలు చేశారు. అది కొన్ని మేము ఇచ్చిన ఆదేశాలు మరి చట్ట పరిధిలోకి రానప్పుడు, అది ప్రభుత్వ నిబంధనలు దానికి వర్తించినప్పుడే అవి ఆగుతుంది తప్ప 90% మేము ఇచ్చినట్టు ఆదేశాలు కలెక్టర్లు కానీ ఎస్పీలు కానీ 100% అమలు చేస్తూ ఉన్నారు. అమలు చేయాలని చెప్పి కూడా వాళ్ళకి సీఎంఓ నుంచి కూడా ఆదేశాలు ఉన్నాయి. వాళ్ళకి ఎస్సీ ఎస్టీ కమిషన్ అనేది వస్తే ఆనర్ చేయాలి, అది రాజ్యాంగబద్ధమైన సంస్థ కనుక తప్పకుండా దాన్ని అమలు చేయాలని చెప్పి కూడా పై అధికారుల నుంచి ఆదేశాలు ఉన్నాయి వాళ్ళకి, కలెక్టర్లకు ఎస్పీలకు. అంటే ఒక 10% కేసులైనా అంటే చట్టపరంగా చట్ట పరిధిలోకి రాని అంటూ ఎలా ఉంటున్నాయి అవి? అంటే మేము ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఒక ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అయింది. చట్టం ఏం చెప్తుందనంటే వారికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, వారికి ఒక ఇల్లు అవకాశం కల్పించాలని, తర్వాత వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇవ్వాలని చట్టం చెప్తుంది. ఇవన్నిటికీ వాళ్ళకి ఏమన్నా ప్రభుత్వ భూమిని అలాట్మెంట్ చేయాలని చెప్పి. అయితే మేము ఒక అధికారికి కలెక్టర్కి ఏం ఆదేశిస్తున్నామంటే తప్పకుండా వీళ్ళకు మీరు ప్రభుత్వం అలాట్ చేయమని చెప్తున్నాం.
ప్రభుత్వం అనుమతించడం దొరకకపోవడం, ప్రభుత్వం ఇప్పటికే అందరికి సర్టిఫికెట్లు ఇవ్వడం, అసైన్ చేయడం, దాని మూలాన ఆ భూమి దొరకలేదు. అవి ఆ పైసా కింద వస్తున్నాయి. ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము రికమెండ్ చేస్తూ ఉన్నాం, ఆదేశాలు ఇస్తున్నాం. ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ లేకపోవడం, తర్వాత దాంట్లో ఉద్యోగాలు బ్యాన్ ఉండడం వలన కొన్ని ఆటంకాలు వస్తున్నాయి. అది కూడా సూపర్ న్యూమరీ పోస్ట్ క్రియేట్ చేసి కూడా ఇవ్వాలని కూడా స్పెషల్గా ఆదేశాలు ఇస్తున్నాం. ఆ రకంగా మేము పరిష్కారం చేస్తున్నాం. కొన్ని సమస్యలు ఇట్లా ఉద్యోగాలు కానీ భూముల విషయంలో కానీ కొన్ని ఆదేశాలు ఇదవుతున్నాయి. ఒకటి ఇంకోటి ఎస్సీ ఎస్టీ కేసుల విషయంలో ఒక ఎస్సీ ఎస్టీ వస్తాడు, కేసు పెడతాడు. నిజంగా ఎస్సీ ఎస్టీ కేసును వాళ్ళకు కులాన్ని ఇబ్బంది పెట్టిండు, కులం ప్రేమ తిట్టిండు అంటే తప్పకుండా మేము ఆదేశాలు తప్పకుండా వాళ్ళు పోలీస్ శాఖ పాటిస్తున్నారు, అమలు చేస్తున్నారు. కానీ మేము ఆదేశాలు ఇస్తున్నాం అవసరం. అక్కడ ఏమవుతుంది, మేము గ్రౌండ్ లెవెల్ తెలియక మేము ఆదేశాలు ఇస్తున్నాం. ఎస్పీ గారు ఇమీడియట్గా అరెస్ట్ చేయాలి, ఇది చేయాలి, మీ ఇన్వెస్టిగేషన్ కరెక్ట్ చేయాలని చెప్పి మేము ఆదేశాలు ఇస్తున్నాం. దాంట్లో ఏమవుతుంది, కొందరు ఏం చేస్తున్నారంటే కులం పేరును తిట్టకుండా కానీ ఆ కేసులు చేయించడం, ఆ ఇన్వెస్టిగేషన్లో తేలకపోవడం, కోర్టులో కేసులు ఇవ్వకపోవడం జరుగుతూ ఉంది. అటువంటి విషయంలో కూడా కొందరు దాని పేరు మీద బ్లాక్మెయిల్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఎస్సీ ఎస్టీలు. అది కూడా మా దృష్టికి వచ్చింది. అటువంటి కేసులు వీగిపోతున్నాయి, చట్టం నిలబడతలేవు. అట్లా ఫిర్యాదు చేసిన వాళ్ళకి ఏమైనా మేము ఫిర్యాదు చేసిన వ్యక్తులను ఎస్సీ ఎస్టీ కమిషన్ పిలిపిస్తున్నాం. పిలిపించి ఎస్సీ ఎస్టీ కులం పేరుని తిడితేనే మీరు కేసు పెట్టాలి, ఎస్సీ ఎస్టీ కులం మీద తిట్టకున్నా కానీ పాత కక్షలతోనో ఇంకేమైనా కోపం ఉండో ఇంకేమైనా మీకు కక్షలుండో కావాలని కేసు పెడతా ఉన్నారు. ఈ చట్టం అభాస్యం పాలవుతుంది. మరి రాజ్యాంగం ఇచ్చినటువంటి మనం అంబేద్కర్ గారు మరి ఎప్పుడైతే ఏం చెప్పిండు మనకు అంటే ప్రశ్నించమన్నాడు, పోరాటం చేయమన్నాడు, బోధించమన్నాడు, సమీకరించమన్నాడు. కానీ మరి ఎస్సీ అనే కులం పేరు మీద ఇంకోలం కూడా బ్లాక్మెయిల్ చేయడం కరెక్ట్ కాదు, అది ఇబ్బందికరంగా ఉంటుంది, మరి చట్టం నీరుగారిపోతుంది. ఇటువంటి కేసులు పెట్టద్దు, మీరు దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. నేను దళిత సంఘాలకు కలిసినప్పుడు కూడా చెప్తూ ఉంటా. మా జిల్లాలో కూడా డీవీఎంసీ మెంబర్లు ఉంటారు, జిల్లా విజిలెన్స్ అండ్ మార్కెట్ సభ్యులకు చెప్తూ ఉంటాం. ఏమనంటే నిజమైన కేసులకు న్యాయం జరగాలి. ఏదైతే వాళ్ళు బ్లాక్మెయిల్ చేసో కోపం ఉండో తప్పుడు కేసులు పెడుతున్నారో అటువంటి మేము ఎంకరేజ్ చేస్తే చట్టం నీరుగారిపోతుంది, మన ప్రజల అపాస్య పాలవుతాం. కనుక అటువంటి ఎంకరేజ్ చేద్దాం కూడా మేము దళిత సంఘాలకు కానీ మా జిల్లా విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులకు కానీ పదే చెప్తూ ఉంటున్నాం. వాళ్ళ పిలిపించి కూడా మందలించి కూడా పంపించిన సందర్భాలు ఎన్ని ఉన్నాయి 1.5 ఇయర్లు. ఎస్సీ ఎస్టీలు మతం మారితే ఎస్సీ ఎస్టీ పరిధిలోకి రాదని ఇటీవల కోర్టు తీర్పిచ్చింది. దాని పట్ల మీ అభిప్రాయం ఏంటి? సుప్రీంకోర్టు తీర్పు మనం అందరం గౌరవించాల్సిందే. ఇప్పుడు ఇంతకుముందు అయితే ఎస్సీ ఎస్టీలు చాలామంది కూడా క్రిస్టియన్ మతంలో మారినరు, ఎస్సీ రిజర్వేషన్ అనుభవిస్తున్నారు, క్రిస్టియన్ మతంలో ఉన్నారు. మరి సుప్రీంకోర్టు ఇచ్చిన దాన్ని మనము ఎవరం కూడా కాదనలేం, దాన్ని కూడా మనం గమనంలోకి తీసుకోవాలి. అందరం కూడా దాన్ని సుప్రీంకోర్టు నిర్ణయాన్ని మనం శిరసా వహించాలి. అటువంటివి కూడా మరి మనం దాన్ని ఏమి అనలేము, తప్పకుండా దాన్ని మనం అందరూ కూడా ఆమోదించాలని నేను కోరుతాను. ఎస్సీ ఎస్టీ కమిషన్కు బాధితులు ఎవరైనా నేరుగా వచ్చి ఫిర్యాదు చేయవచ్చా లేదా లాయర్ ద్వారా రావాలా? ఎస్సీ ఎస్టీ కమిషన్కు ఫోన్ ద్వారా తెలపచ్చు. వాళ్ళు డైరెక్ట్ వచ్చి మాకు అప్లికేషన్ ఇవ్వచ్చు. ఫోన్ నంబర్ ఏదైనా చెప్పగలరా? ఫోన్ నంబర్ మేము మా పిఏ నంబరు, పిఎస్ నంబరు, నా నంబర్ అన్నీ కూడా మేము వెబ్సైట్లో పెట్టినాం. మేము అందరికి కూడా చెప్తున్నాం. ఏ జిల్లాకు పోయినా కానీ మా విజిటింగ్ కార్డు ఇస్తున్నాం. నా నంబర్కి అయితే చాలా ఫోన్లు వస్తూనే ఉంటాయి. మా ల్యాండ్ నెంబర్కి వస్తాయి, ఎస్సీ ఎస్టీ కమిషన్ ఆఫీస్కి వస్తాయి, మా పిఏకి వస్తుంది, నాకు వస్తుంది, పిఎస్కి వస్తుంది. మీ నంబర్ అయినా చెప్పండి మరి. నా నంబరు 9849991418. ఆ నంబర్కు నేరుగా ఫోన్ చేయొచ్చు. నేరుగా ఎప్పుడు కానీ ఫోన్ చేయొచ్చు, ఎప్పుడు కానీ ఫోన్లో పడతాం. ఎప్పుడైనా బిజీ ఉంటే కూడా మిస్ కాల్ కూడా మళ్ళీ చూసి ఎవరు అని కూడా ఫోన్ చేస్తాం.